Hey guys, this is Vaishu and welcome back to my channel Vaishuvi. సో ఫైనల్లీ ఇవన్నీ చూసిన తర్వాత ఇది నచ్చిందనమాట మాకు. నేను అనుకున్నా మేము బాల్కనీ ఏంటంటే ఒక ప్రైవేట్ ప్లేస్ లాగా రేపటికి మా మ్యారేజ్ అయ్యి 6 months అనమాట. సో నేను ఏమనుకుంటున్నా అంటే ప్రణయ్కి బాల్కనీ మేక్ ఓవర్ చేసేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మా మ్యారేజ్ అయిన తర్వాత మేము అనుకున్నాం అనమాట బాల్కనీ మొత్తం మనకు నచ్చినట్టు చేసుకోవాలి అని చెప్పేసి. బట్ ఇంకా ప్రణయ్ అక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకా నేనే చేసుకుందాం అని చెప్పేసి మేమిద్దరం కలిసి కొన్ని ప్లాన్స్ అయితే అనుకున్నాము ఇట్లా చేయాలి అని చెప్పేసి. కానీ ప్రణయ్కి ఇప్పుడే చేస్తా అని అయితే తెలీదు. సో ఈరోజే చేసేసి రేపు ప్రణయ్కి 6 months కాబట్టి కొంచెం సర్ప్రైజ్ ఫీల్ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను గ్రీన్ మ్యాట్ తీసుకొద్దామని చెప్పేసి బేగం బజార్కి అయితే వెళ్ళాను. చాలా షాప్స్ తిరిగిన తర్వాత నాకు ఈ రాయల్ హౌస్లో మంచి అనిపించింది అనమాట. ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ ఉండే. సో నేను వెళ్ళే ముందే బాల్కనీలో మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాను. సో దట్ మనకి నచ్చిన వాటిని అంతే మెజర్మెంట్స్తో కట్ చేసి తీసుకురావచ్చు అని చెప్పేసి. బేగం బజార్ అనగానే తక్కువగా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ నేను అనుకున్న దానికి కొంచెం ఎక్కువనే పడింది నాకు. ఫైనల్లీ ఇవన్నీ చూసిన తర్వాత ఇది నచ్చిందనమాట మాకు. ఇది వచ్చి మనకి 35 mm 40 రూపీస్ పడుతుంది. సో ఫైనల్లీ ఇది డిసైడ్ చేసాము. గ్రీన్ మ్యాట్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను. వచ్చేవరకు గ్రిల్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. మా బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉంది, మొత్తం ఓపెన్ ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదా, అవి పెట్టిద్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అవి అంత స్ట్రాంగ్గా ఉండవు కదా, అందుకని చెప్పేసి మేము గ్రిల్ అయితే కొంచెం సెక్యూరిటీ పర్పస్గా సేఫ్ అని చెప్పేసి గ్రిల్ పెట్టించుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో ఇంకా గ్రిల్ వాళ్ళతో ఫస్టే మాట్లాడుకొని అంతా చేయించుకున్నాము. ఒక 1 month పట్టింది వాళ్ళు ఇవన్నీ తీసుకురావడానికి. సో 1 month బిఫోరే వాళ్ళు ఇదంతా రెడీ చేసి వచ్చైతే ఫిక్స్ చేశారు. ఇది ఫిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత పెయింటింగ్ స్టార్ట్ అయిందనమాట. నేను పెయింటింగ్ జరుగుతున్నప్పుడు లేను, వీడియో తీయలేదు. ఇంకా వేరే తీసుకొద్దామని చెప్పేసి అయితే బయటికి వెళ్ళాను. గ్రిల్ పెట్టేసి పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇంకో 1 side క్లోజ్ చేయాలన్నమాట. అది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే నేను ఎప్పుడు ప్రణయ్ నన్ను సర్ప్రైజ్ ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. సో ఈసారి నేను సర్ప్రైజ్గా ఫీల్ చేద్దామని చెప్పేసి అనుకొని ఇంకా బాల్కనీ ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువ ఉంది ప్రణయ్కి. సో అది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైంలోపు నేను నార్మల్గానే కొంచెం మేకోవర్ అట్లా చేసి ప్రణయ్కి సర్ప్రైజ్ ఫీల్ చేద్దామని అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా వెంటనే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, పాట్స్ అట్లా చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను. అలా మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కన మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, పాట్స్ ఉంటాయి. నేను ఒకసారి చూసా అక్కడ. ఇంకా సో అక్కడ బాగుంటాయేమో అని చెప్పేసి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి నాకు నచ్చినవి కొన్ని ప్లాంట్స్, పాట్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చాను. జిమ్కి వెళ్ళేసి వచ్చిన. ఇప్పుడు టైం ఎంత 10:30 అవుతుంది. సో ప్రణయ్ ఇంకొక 2-3 అవర్స్లో అయితే లేస్తాడు. సో లేచేలోపు నేను ఇదంతా ఫినిష్ చేసి ప్రణయ్కి వీడియో కాల్లో చూపిద్దామని అయితే అనుకుంటున్నా. సో నేను ఈ ప్లేస్ అంతా ఎట్లా డెకరేట్ చేస్తాను, ఫస్ట్ డెకరేట్ చేయకముందు ఎలా ఉంది అదంతా ఈ వీడియోలో చూడండి. పెయింటింగ్ అయిపోయిన తర్వాత బాల్కనీ వ్యూ ఇలా ఉందన్నమాట. సో మేము గ్రే కలర్ చూస్ చేసుకున్నాము, నాకు ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా అయితే నేను ఫస్ట్ అయితే గ్రీన్ మ్యాట్తో అయితే స్టార్ట్ చేసా.
కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకెళ్ళా కాబట్టి నాకు కొంచెం ఈజీ అయ్యింది. మేమైతే బాల్కనీ మేకోవర్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మొత్తం నార్మల్గా ఇట్లా గ్రీన్ మ్యాట్ వేసి అక్కడక్కడ ప్లాంట్స్ పెట్టి అట్లా నార్మల్గా చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ ఉండం కదా, మళ్ళీ వెళ్ళిపోతాము, సో ఎవరు ఉంటారు కదా అని చెప్పేసి సింపుల్గా చేద్దాం అనుకున్నాం. కాకపోతే ప్రణయ్ ఏంటంటే మొన్న ఒక 2 days బ్యాక్ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు అనమాట. అదేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఇదే అనమాట ప్రణయ్ ఇచ్చిన సర్ప్రైజ్. మా ఇద్దరి ఫోటో మా రూమ్లో పెట్టాలి అని చెప్పేసి ఇట్లా చేయించాడు, మా ఇద్దరిది అండ్ నాది. నేనేమనుకుంటున్నా అంటే బాల్కనీలో వాల్కి స్టిక్ చేద్దామని నేను అనుకుంటున్నా. మేము బాల్కనీ ఏంటంటే ఒక ప్రైవేట్ ప్లేస్ లాగా మేము ఇద్దరం స్పెండ్ చేయడానికి అట్లా ఉంచుదామని అనుకున్నాం. సో మా ఇద్దరు ఫోటో ఇక్కడ ఉంటే ఫీల్ గుడ్ అని చెప్పేసి నేనైతే ఇవి వాల్కి స్టిక్ చేద్దామని అనుకుంటున్నా. సో ఎట్లుంటుందో చూద్దాం. ఫొటోస్ నేను ఇంకా వాల్కి స్టిక్ చేద్దామని చెప్పి నేను స్టిక్కర్స్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవేంటంటే డబుల్ సైడ్ స్టిక్కర్స్ అనమాట. లైక్ ఏంటంటే ఫొటోస్కి ఫస్ట్ స్టిక్ చేసిన తర్వాత ఇంకో లేయర్ తీసి వాల్కి స్టిక్ చేయాలి. సో ఆ రోజు ఈవినింగ్ నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో ఇంక ఇట్లా మేకోవర్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తే ఇంకా వాళ్ళు కూడా అయిపోయే వరకు నైట్ వరకు నాతోనే ఉన్నారు. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాను నేను కొంచెం. కొంచెం కింది కనాలి వైషుని సైడ్. ఇప్పుడు సెట్ ఉంది. ఓకే, కరెక్ట్ ఉంది. నీ సైడ్ కొంచెం కిందికి అవుతుందని ఇటు సైడ్ కరెక్టే ఉంది. వాల్కి అయితే ఫొటోస్ స్టిక్ చేసేస్తున్నాము. నేనైతే ఫొటోస్ చాలా పెద్దగా అయిపోతాయేమో వాల్కి, అరే ఎలా చేద్దామని డిసైడ్ అయ్యా. కాకపోతే ఫొటోస్ సరిగ్గా వస్తాయో లేదో అని అనుకున్నా. కాకపోతే ఫొటోస్ వచ్చిన తర్వాత పెట్టి చూస్తే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి, కరెక్ట్గా సరిపోయింది. ఫొటోస్ అయితే నేను కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిక్ చేశాను అనమాట. సో మరీ దగ్గరికి పెడితే అంత బాగోవు అని చెప్పి. సో ఫొటోస్కి మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా, సో ఆ గ్యాప్ కవర్ చేయడానికి నేను గ్రీన్ మ్యాట్ని కరెక్ట్గా ఆ లెవెల్లో కట్ చేసి మిడిల్లో అది స్టిక్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ అక్కడ వేరే ప్లాన్ ఉంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా. సో ప్రస్తుతానికైతే ఈ గ్రీన్ మ్యాట్తో అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి ఇది స్టిక్ చేశాను. ఫోటో స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత నేను తీసుకొచ్చిన వాటన్నింటినీ అరేంజ్ చేస్తున్నాను. ఈ వైట్ స్టూల్ కనిపిస్తుంది కదా, అది నేను ఐకియాలో తీసుకున్నాను. పైన బుద్ధుడి పాట్ వచ్చేసి నేను మియాపూర్లోనే తీసుకున్నాను. యాక్చువల్లీ మేము న్యాచురల్ ప్లాంట్స్ పెడదాం అనుకున్నాము, కాకపోతే ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ తీసుకున్నాము. న్యాచురల్ ఒక్కటైనా ఉండాలి అని చెప్పేసి ఈ మనీ ప్లాంట్ని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసా. ఇంకా పాట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత నేను వాటిలో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ నేను మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరే తీసుకున్నాను, ఈ పాట్స్, ఈ ప్లాంట్స్ అన్నీ. నేను ఏం చేయాలనుకున్నా ప్రతి దాంట్లో ప్రణయ్ సజెషన్స్ అండ్ హెల్ప్ అయితే పక్కాగా తీసుకుంటాను. ప్రణయ్ సజెషన్స్ లేకుండా అయితే అసలు ఇప్పటివరకు నేను ఏది చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ప్రణయ్ హెల్ప్ లేకుండా, ప్రణయ్ సజెషన్స్ తీసుకోకుండా నా ఓన్ డెసిషన్తో నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను అనమాట. అందరికీ ఇది చిన్నదే అనిపించవచ్చు, కాకపోతే ప్రణయ్కి మాత్రం ఇది చాలా పెద్దది. ఎందుకంటే ప్రణయ్కి తెలుసు నా ఓన్గానైతే నేను ఏది చెయ్యను అని చెప్పేసి. సో ఇదంతా నేను తనని సర్ప్రైజ్ ఫీల్ చేయడానికి చేస్తున్నా అని చెప్పి తనకి తెలిస్తే తను పక్కాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్న ఇంటెన్షన్లో అయితే నేనైతే ఇదంతా చేస్తున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట.
సో ఫైనలీ నాకు అయినంత వరకు కొన్ని ప్లాంట్స్ ఆర్టిఫిషియల్ తీసుకొచ్చా. యాక్చువల్లీ న్యాచురల్ తెద్దాం అనుకున్నాము, కాకపోతే ఏంటంటే మొత్తం గ్రాస్ గలీజ్ అయిపోతుంది వాటర్ పడగానే అని చెప్పేసి నేనైతే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకొచ్చా ఈరోజే. సో వీలైనంత వరకు కొంచెం సింపుల్గా అట్లా డెకరేట్ చేసి చూసాను. ఇంకా కొంచెం వర్క్ ఉంది, అది అయిన తర్వాత మొత్తం ఇంకెలా ఉంటుందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. సో ప్రణయ్కి ఇంకా కాల్ చేసి లేపి చూపించి ఇంకా విష్ అయితే చేస్తా అనుకుంటున్నా. సో మీకు ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకేమైనా మీరు నాకు వీటికి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రణయ్కి వీడియో కాల్ చేసి చూపించాను. హీ ఫెల్ట్ సో హ్యాపీ, సర్ప్రైజ్ కూడా ఫీల్ అయ్యాడు. అరే ఇవన్నీ ఎప్పుడు చేసావు అని ఫీల్ అయ్యాడు అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవి. బాయ్.